రూపాయలు ఉన్నాయి, కొన్ని రూ. 2 ఉన్నాయి. రూ. 2 నాణ్యాల సంఖ్య ఈక్వల్ టు రూ. 5 నాణ్యాల సంఖ్య కంటే రెండింతలు. రూ. 5 సంఖ్య నాణ్యాల కంటే రెండింతలు అంటే మనకి ఇక్కడ 2x అంటే మనకు 2/5 నాణ్యాలు రేషియో ఎంత అవుతుంది? 2/1 అవుతుంది. అంటే రూ. 2 నాణ్యాలు 2 ఉంటే రూ. 5 నాణ్యాలు 1 ఉన్నట్టు. ఓకే, రేషియో అనుకున్నాము. సేమ్ పైన దాని మాదిరినే మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయంటే 108 ఉన్నాయంట. అయితే నా దగ్గర ఎన్ని రూ. 5 కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని రూ. 2 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే రూ. 5 రాసి పెట్టుకోండి. రూ. 2 కాయిన్స్ ఈక్వల్ టు ఎంతంట? రూ. 5 కాయిన్స్కి రెట్టింపు అంట. అంటే రూ. 2/5 ఏమవుతుంది? ఈ 5 పక్క వచ్చేస్తుంది ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే 2 ఒకటే ఉంటుంది. 2 కింద ఏం లేకపోతే 2/1 ఉన్నట్టు అర్థం. అంటే రూ. 2 కాయిన్స్ 2 అంటే రేషియో అండి. రేషియో రూ. 5 కాయిన్స్ 1. ఓకే, 1:2 రేషియోలు ఉన్నాయి. దీన్ని మనం మల్టిప్లై చేసేద్దాం. రూ. 5 × 1 ఎంత? రూ. 5 అవుతుందండి. ఒక రేషియో ఒకటే ఉంది, ఒక రేషియోనే కాబట్టి. రూ. 2 × 2 అంటే 4. ఇక్కడ రూపీస్గా వేసుకోకూడదు, 5 4 అని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 5 4 రేషియోలో ఉన్నట్టు లెక్క. మొత్తం డబ్బు ఎంత? 108. అంటే 5 6 7 8 9 మొత్తం భాగాలు ఎన్ని? 9 భాగాలు. మొత్తం భాగాల యొక్క డబ్బు 108 అయినప్పుడు ఈ 5 భాగాల అమౌంట్ ఎంతో కనుక్కుందాం. 108 × 5/9